అమరావతి శంకుస్థాపనకు వచ్చే వీవీఐపీల కోసం ప్రభుత్వ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, రాజకీయ ప్రముఖుల కోసం మార్గసూచీలు సిద్ధం చేసింది. గన్నవరం విమానాశ్రయంతో పాటు హైదరాబాద్, గుంటూరు వైపుల నుంచి ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేశారు. వీరంతా వివిధ ప్రాంతాల నుంచి రోడ్డు మార్గం ద్వారా వస్తే స్క్రూ బ్రిడ్జ్ మీదుగా భీష్మాచార్య రోడ్డుగా పిలిచే కృష్ణా కరకట్ట మార్గంలోనే ప్రధాన వేదికను చేరుకోవాలి. AAA పాస్లు కలిగిన వీరందరికీ ప్రోటోకాల్ అధికారులను కేటాయించి సభాస్థలి వద్ద ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేశారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు వచ్చేటువంటి విశిష్ట అతిథుల కోసం మొత్తం యంత్రాంగం అంతా సిద్ధమవుతోంది. ఇప్పటికే వారి కోసం ప్రత్యేకమైన రవాణా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ప్రత్యేకించి వారికి ఒక మార్గాన్ని కూడా ఇప్పటికే పోలీసు అధికారులు సిద్ధం చేసి ఉంచారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఈ మార్గం ద్వారా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ మార్గం ద్వారానే వారు ఇక్కడ చేరుకోవాల్సి ఉంటుంది ప్రధాన వేదిక వద్దకు. ప్రస్తుతం మనం గన్నవరం విమానాశ్రయం అలాగే జాతీయ రహదారిపై అనుకుని ఉన్నాం. ప్రస్తుతం ఈ పాయింట్ చూస్తే కనుక గన్నవరం విమానాశ్రయం నుంచి వీరంతా కూడా ఈ మార్గం మీదుగానే వెన్యూకు చేరుకోవాల్సి ఉంటుంది. ఇది మనం చూస్తున్నటువంటి జాతీయ రహదారి. గన్నవరం విమానాశ్రయం బయటకు వచ్చి ఈ మార్గం ద్వారానే వారంతా కూడా ప్రధాన వేదికకు చేరుకోవాల్సి ఉంటుంది. మధ్య మార్గంలో వివిధ కీలకమైన జంక్షన్ల వద్ద వారికి మార్గ సూచనలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అతి విశిష్టమైనటువంటి అతిథులంతా కూడా హెలికాప్టర్ ద్వారా గన్నవరం విమానాశ్రయం నుంచి వేదిక వద్దకు చేరుకుంటారు. అలాగే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, న్యాయమూర్తులు వంటి వారంతా కూడా ప్రత్యేక వాహనాల ద్వారానే ఈ మార్గం ద్వారా అక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. వాహన శ్రేణి ఈ సెంటర్ గుండానే వెళ్లాల్సి ఉంటుంది. గన్నవరం విమానాశ్రయం నుంచి అతి ముఖ్యమైన మలుపు ఇదిగా చెప్పుకోవచ్చు రామవరపాడు జంక్షన్. ఇక్కడి నుంచి నేరుగా వీవీఐపీఏలు వాహనాలన్నీ కూడా ఇటువైపుగా వెళ్లాల్సి ఉంటుంది. గన్నవరం నుంచి ప్రధాన వేదికకు చేరుకోవడానికి దాదాపుగా ఒక 20 కిలోమీటర్ల మేర ఈ మార్గం గుండానే ప్రయాణించాల్సి ఉంటుంది. వీవీఐపీలంతా కూడా హైదరాబాద్ వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలు ఇబ్రహీంపట్నం మీదుగా BRTS రోడ్డు, ఇక ఏలూరు రోడ్డు మీదుగా రామవరపాడు జంక్షన్ చేరుకోవాల్సి ఉంటుంది. ఈ రామవరపాడు జంక్షన్ మీదుగా మనం చూస్తున్నటువంటి ఈ దారిలోనే ప్రధానమైనటువంటి రహదారిలోనే ఇటు బెంచ్ సర్కిల్ మీదుగా వారధి, ఆ వారధి నుంచి కరకట్ట NTR కరకట్ట మీదుగా కూడా ప్రధాన వేదికకు చేరుకున్నటువంటి అవకాశం ఉంటుంది. శంకుస్థాపన వేదికను చేరుకునేందుకు మరో ముఖ్యమైన కూడలి ఇది బెంచ్ సర్కిల్. ఇక్కడి నుంచి శంకుస్థాపన వేదిక దరిదాపు 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. వీఐపీలంతా కూడా ఈ మార్గం ద్వారానే గన్నవరం ఎయిర్పోర్టు, రామవరపాడు జంక్షన్ అలాగే బెంచ్ సర్కిల్ మీదుగా మనకి కనిపిస్తున్నటువంటి నేరుగా ఈ దారిలోనే వారధి వరకు చేరుకోవాల్సి ఉంటుంది. శంకుస్థాపన వేదికను చేరుకునేందుకు 3 మార్గాలను ప్రభుత్వ యంత్రాంగం సిద్ధం చేసి ఉంచింది. ఈ మార్గాలన్నీ కూడా ఇదే ప్రాంతంలో కలుసుకుంటాయని చెప్పాలి. ఒకటి గన్నవరం ఎయిర్పోర్ట్ మీదుగా రామవరపాడు రింగు, అలాగే బెంచ్ సర్కిల్ మీదుగా తాడేపల్లి అండర్ పాస్ నుంచి ఈ ప్రాంతానికి చేరుకోవాల్సి ఉంటుంది. అలాగే హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు ఇబ్రహీంపట్నం BRTS రోడ్డు మీదుగా ఏలూరు రోడ్డు నుంచి రామవరపాడు రింగు, అలాగే బెంచ్ సర్కిల్ మీదుగా తాడేపల్లి అండర్ పాస్ నుంచి మళ్ళీ ఇక్కడికే చేరుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం మనం స్క్రూ బ్రిడ్జ్ వద్ద ఉన్నాం. NTR కరకట్ట వద్ద ఉన్నటువంటి స్క్రూ బ్రిడ్జ్ ఇది. ఈ ప్రాంతం నుంచి ఇటు మీదుగా కృష్ణా కరకట్ట మీదుగా అంటే భీష్మాచార్య రోడ్డుగా పిలిచే ఈ కరకట్ట మీదుగానే ప్రధాన వేదికకు చేరుకోవాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వేదికకు చేరుకునేందుకు కీలకమైన మార్గంగా చెప్పుకోవచ్చు. ఇక గుంటూరు నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా పెట్రోల్ బంకు, తాడేపల్లి అండర్ పాస్ మీదుగా ఎడమవైపునకు తిరిగి ఇక్కడ ఈ స్క్రూ బ్రిడ్జ్ వద్దకే చేరుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి అంశాలను విజయవాడ సిపి గౌతమ్ సవాంగ్ని అడిగి తెలుసుకుందాం. ఆ మార్గంలో ట్రాఫిక్ మళ్లింపులు ఏమైనా ఉంటాయా, లేకపోతే ఏమన్నా సస్పెండ్ చేస్తున్నారా కాలం? అంటే మనం దట్ ఈస్ ఆల్వేస్ ఏ కేస్ ఆఫ్ మేనేజ్మెంట్. కొన్ని చోట్ల జంక్షన్ క్లియరెన్స్ గ్రీన్ ఛానల్ ఇవ్వాలి, కానీ కొన్ని చోట్ల వీ మే హ్యావ్ టు స్టాప్ ట్రాఫిక్. అది సిచ్యువేషన్ బట్టి మనం అది మేనేజ్మెంట్ చేసుకుంటాం. అది వీవీఐపీస్ కోసం ప్రత్యేకంగా AAA రూట్ అని ఒకటి ప్లాన్ చేశారు. అయితే ఎన్ని వెహికల్స్ ఆ మార్గం గుండా ప్రయాణించే అవకాశం ఉంది? ఈ AAA మార్గం ఎక్కడెక్కడ ఉంటుంది? AAA మార్గం ఇప్పుడు వాళ్ళు జర్నీ ప్లాన్ బట్టి ఉంటుంది. ఎక్కువ చెప్పాలంటే ఎయిర్పోర్ట్ నుంచి ఇట్ విల్ గో వయా ద హైవే రోడ్, and then from there on we'll take, depending upon how busy is the road, ఏ రూట్ తీసుకోవాలని అది మనం ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలి. So accordingly we will take them, and they will be going mostly via Varadhi bridge నుంచి అక్కడి నుంచి వెళ్ళాలి. So that will be again public inconvenience లేకుండా మనం ప్రయత్నం చేద్దాం.
అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చేటువంటి వీవీఐపీల రాక కోసం ఏర్పాటు చేసినటువంటి మార్గం ఇది. భీష్మాచార్య రోడ్డుగా పిలిచే ఈ కృష్ణానది కరకట్ట మీదుగానే అటు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అలాగే హైదరాబాద్ నుంచి గుంటూరు వైపు నుంచి కూడా ఈ కరకట్ట మీదుగానే ఇక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. ప్రధాన వేదిక అయినటువంటి యాగశాల అలాగే శంకుస్థాపన కార్యక్రమం జరిగే వేదిక అది. బహిరంగ సభ కూడా అక్కడే జరుగుతుంది. AAA పాస్ ఉన్నటువంటి వీవీఐపీలకు మాత్రమే ఈ మార్గాన్ని నిర్దేశించారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి వాహనాలన్నీ కూడా ఇటుపక్కగా పూర్తిగా పార్కింగ్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రధానమంత్రి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి 3 హెలికాప్టర్ల ద్వారా ఈ ప్రాంతానికి చేరుకుంటారు. విదేశీ రాయబారులు అలాగే సింగపూర్, జపాన్కు చెందినటువంటి మంత్రులకు కూడా ప్రత్యేక హెలికాప్టర్లోనే ఈ ప్రాంతానికి చేరుకున్నారు. అయితే వారి కోసం కూడా ఒక 4 హెలిప్యాడ్లు ఈ ప్రాంతంలోనే రూపొందిస్తున్నారు. ఇక ప్రధానంగా వచ్చేటువంటి ఈ వీవీఐపీల కోసం ఇక్కడ ఈ ప్రాంతంలోని పార్కింగ్ బేలు అలాగే లంచ్ వారికి మధ్యాహ్న భోజనం కోసం కూడా ఈ పక్కనే ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం కోసం ఇక్కడ ప్రధాన వేదిక అలాగే ఇతర వీఐపీల పార్కింగ్ అలాగే సాధారణ ప్రజల కోసం కూడా ఇక్కడ పార్కింగ్ ఏర్పాట్లు అలాగే వారు బహిరంగ సభలో చూసేందుకు కోసం కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. భారీ తెరలను కూడా ఏర్పాటు చేసి దాదాపు 25 తెరలను పైగా వారంతా కూడా ఈ బహిరంగ సభను అలాగే శంకుస్థాపన కార్యక్రమాన్ని తిలకించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక వీవీఐపీలు ఇతర వీవీఐపీలు సింగపూర్, జపాన్ నుంచి వచ్చేటువంటి వీవీఐపీల కోసం ఏర్పాటు చేసే పార్కింగ్ బే కానీ అలాగే హెలిప్యాడ్లు కోసం సిద్ధం చేస్తున్నటువంటి ప్రాంతంగా ఇది చెప్పొచ్చు. మొత్తం మీద ఇక్కడ ఈ శంకుస్థాపన కోసం వచ్చేటువంటి వీవీఐపీలు అలాగే ఇతర పార్కింగ్ సంబంధించి ప్రధానంగా ఉద్దండరాయనపాలెం వద్ద చేరుకున్నటువంటి చివరి మజిలీగా ఇది చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ రమేష్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, అమరావతి.